మన దగ్గర ఇజ్రాయెల్ డ్రోన్లు ఉన్నాయి, అమెరికా డ్రోన్లు ఉన్నాయి. వాటిని ఎంతవరకు ఎక్కడ వాడాలో అయ్యే వాడుతున్నాం. అదే సందర్భంలో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రోన్లు ఉన్నాయి. ₹1,00,000 డ్రోన్లు ఉన్నాయి, ₹5,00,000 డ్రోన్లు ఉన్నాయి. మనం అతి తక్కువ ఖర్చుతో వాడేటటువంటి డ్రోన్లతోనే మొన్న ఉగ్రవాద శిబిరాలను బయలుచేసాం. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన నిజం. అతి తక్కువ విలువైనటువంటి డ్రోన్లతోనే, అంటే అంత టాక్టికల్గా మనం చేసాం. ఇప్పుడు కొంతమంది అర్జెంటుగా మేధావులు పుట్టుకొచ్చారు. వాడు ₹1,00,000 డ్రోను టర్కీ వాడిది, లేకపోతే చైనా వాడి డ్రోన్ ₹5,00,000. ఆ డ్రోన్లని వాడుతుంటే మనం ₹1,00,000 డ్రోన్లతో ఏది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో వాటిని కోల్చాల్సి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు దేశం పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఈ డ్రామాలు ఆడుతుంటారు అనమాట. ఎప్పుడు ఏమి ఎలా చెయ్యాలో మన సైన్యానికి తెలుసు, భారత ప్రభుత్వానికి తెలుసు. మనం వాళ్ళ మీదను వాడుతున్నట్టు డ్రోన్లలో ఒక 5,000 డ్రోన్లు వాడామంటే అందులో 4,800 అట్లాంటి చీఫ్ డ్రోన్లే. ఒక 200 మాత్రమే విలువైనటువంటి. అవి ఎక్కడ వాడాలో అక్కడే వాడతాం. ఎయిర్ బేస్ మీద వాడాలా, లేకపోతే నేవీ బేస్ మీద వాడాలా అన్నట్టు. ఇది తెలియనంత అమాయకులు అక్కడ ఎవరు లేరు. ఇక్కడేదో మేము తెలివిగలవాళ్ళం, ఏదో దేశానికి ఫేవరబుల్గా నటిస్తూ పక్క దేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నాం అన్నది జనాలు తెలియదు అనుకుంటే అమాయకత్వం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యంత పవర్ఫుల్ డ్రోన్లు అయినటువంటి ఏదైతే TB2 బైరెక్టర్ డ్రోన్ అత్యంత పవర్ఫుల్ అని ఇంతవరకు చెప్తూ వచ్చేది, అది కాస్త భారత్ దెబ్బకి విధ్వంసమైపోయింది.